హే ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? 2 డేస్ బ్యాక్ ఒక ఐటీ కంపెనీ ఒక జాబ్ రిలేటెడ్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాని సారాంశం ఏంటంటే మేమైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేసుకుంటాము. వాళ్ళ ప్యాకేజ్ కూడా వచ్చి 2.5 lakhs per annum ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయండి అని చెప్పి. సో దీని మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది, చాలా ట్రోల్ చేశారు, చాలా మీమ్స్ అనేవి వచ్చాయి అనమాట. ఏం అసలు నెలకి 20,000తో ఎలా బతకాలి? మ్యాగీ తిని బతకాలా? టీ తాగి బతకాలా? ఏం చేయాలి అసలు? ఒక మామూలు బేకరీలో పనిచేసే వాళ్ళు కూడా నెలకి 25,000 నుంచి 30,000 ఇస్తున్నారు కదా! అలాంటిది 20,000 సాలరీతో అంత పెద్ద పెద్ద మెట్రో సిటీస్‌లో, అర్బన్ ఏరియాస్‌లో ఎలా మేమైతే మా లైవ్లీహుడ్ ముందుకు తీసుకెళ్తాము? ఏం చేయాలని చెప్పి చాలా నెగటివిటీ అయితే స్ప్రెడ్ అయిందనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత సదరు కంపెనీ కూడా వచ్చి, లేదు లేదు ఆ పోస్టింగ్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ పర్టిక్యులర్ పోస్టింగ్ వచ్చి నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి మాత్రమే. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి కాదు అని చెప్పి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. నాకు అనిపించింది, సరే నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయినా మాత్రం 20,000కి ఏ విధంగా సరిపోతుంది? ఎలా బతకగలుగుతారు వాళ్ళు అని చెప్పి. సో అదంతా పక్కన పెట్టేసేయండి. అట్‌లీస్ట్ వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ లోపులో వాళ్ళు ఇలా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వక ముందరే ఒక స్టార్టప్ ఓనర్ వచ్చి ఒక వేగ్ కామెంట్ అయితే పాస్ చేశాడన్నమాట. అది ఎక్కువ యాక్చువల్లీ నన్ను బాధపెట్టింది. ఆయనేమన్నాడంటే, అసలు వీళ్ళకి 2.5 లాక్స్ పర్ యానమ్ ఇవ్వడం కూడా చాలా ఎక్కువ. ఆ 20,000 నెలకి ఇవ్వడం కూడా చాలా ఎక్కువ వాళ్ళకి. వాళ్ళ దగ్గర అలాంటి స్కిల్స్ లేవు. అలాంటి వాళ్ళకి ఎందుకు ఆ 20,000 కూడా పే చేయాలన్నట్టుగా ఒక కామెంట్ అయితే పాస్ చేసాడన్నమాట. అది చదివిన తర్వాత నాకైతే చాలా బాధేసింది. అరే! సాధారణంగా అందరూ మిస్టేక్స్ చేస్తారు కదా! ఎర్లీ కెరియర్ డేస్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత మిస్టేక్స్ అనేవి చేస్తారు. నెమ్మది నెమ్మదిగా వెళ్ళే కొద్దీ కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా! వాళ్ళు కూడా కొంత ఆ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఇవ్వాలి కదా! నర్చర్ అవుతారు కదా! ఆ టైంలో అని చెప్పి. అటువంటిది కూడా ఇవ్వకుండా ఎందుకు ఈ విధంగా వాళ్ళు కామెంట్స్ అనేవి పాస్ చేస్తారని చెప్పి నాకైతే చాలా బాధేసిందన్నమాట. అల్టిమేట్‌గా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఎంఎన్‌సీ అయినా లేకపోతే స్టార్టప్ అయినా ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు చేసేది ఒక బిజినెస్. ఆ బిజినెస్‌లో వాళ్ళకి లాభాలొస్తాయి, నష్టాలొస్తాయి. ఏం చేసినా సరే వాళ్ళు పెట్టుబడిగా పెట్టేది కొంత డబ్బుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎంప్లాయీస్ యొక్క టైం, వాళ్ళ యొక్క శ్రమ, లేకపోతే వాళ్ళ యొక్క తెలివితేటలు, స్కిల్ సెట్ వీటిని పెట్టుబడిగా పెట్టి వాళ్ళైతే వ్యాపారం చేస్తారు. సో, దాంట్లోంచే వాళ్ళకొచ్చిన ప్రాఫిట్స్‌ని మనకు పంచుతారు. నష్టాలొచ్చినా సరే దాంట్లోంచే పంచుతారు. ఎలా అంటే లే ఆఫ్స్ చేయడం, లేకపోతే మొత్తానికి హైక్స్ తీసేయడం, తగ్గిచ్చేయడం ఇలాంటివి చేస్తుంటారన్నమాట. ఏదైనా సరే ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది మాత్రం ఎంప్లాయీ మాత్రమే. సో, ఈ విధంగా తెలుస్తున్నప్పుడు ఎంప్లాయీ మీద ఇంత బర్డెన్ ఉన్నప్పుడు, లేకపోతే ఇంత ఇంపాక్ట్ అతని మీద ఉంటుందని తెలిసినప్పుడు, ఒక మినిమమ్ మానవీయ కోణం అనేది కూడా లేకుండా అటువంటి కామెంట్స్ పాస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నాకైతే అనిపించిందనమాట. అసలు అలా చేయొచ్చా? పాస్ చేయొచ్చా? అని చెప్పి నేనైతే చాలా ఆలోచించాను. ఈ క్రమంలోనే కొన్ని క్వెషన్స్ కూడా వచ్చాయి నాకు. సో, ఎంప్లాయీ దగ్గర ఎంప్లాయబుల్ స్కిల్స్ లేవు అని మీకు తెలిసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సదరు వ్యక్తిని, సదరు క్యాండిడేట్‌ని మీరు ఎవాల్యుయేట్ చేసే టైంలోనే ఎందుకు ఫైండ్ ఔట్ చేసి వాళ్ళనైతే రిజెక్ట్ చేయడం లేదు? వాళ్ళని ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత కంపెనీలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఎందుకు ఈ విధంగా కామెంట్స్ పాస్ చేస్తున్నారు? సో, అది ఎంప్లాయర్ సైడ్ ఉన్న తప్పా? అంటే ఒక స్టార్టప్ ఓనర్స్ కానీ లేకపోతే బిజినెస్ సైడ్ ఉన్న తప్పా? ఆర్ లేకపోతే మన దగ్గర స్కిల్ సెట్ అనేది లేకపోయినా సరే నాకేదో జాబ్ వస్తే చాలు, సంథింగ్ ఏదో చేయాలి, నేను వెళ్ళిపోవాలి, మనం మ్యానిపులేట్ చేస్తున్నా సరే లోపలికి వెళ్ళిపోదామా అన్నటువంటి ఎంప్లాయీ తప్ప, లేకపోతే వాళ్ళు చదువుకున్నటువంటి కాలేజీలో ఇటువంటి స్కిల్స్ అనేవి మీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడతాయి. ఇలాంటి ఇండస్ట్రీ స్కిల్స్ మీరన్నీ పెంపొందించుకోవాలి. 4 ఏళ్ళు కూడా మీరు ఎక్కువ వీటి మీద ఎక్కువ వర్కౌట్ చేయాలని చెప్పకుండా సంథింగ్ ఏదో వాళ్ళు కాలేజీకి ఫీజ్ కడితే చాలు, 4 ఏళ్ల పాటు సంథింగ్ ఏదో చెప్పేసి బయటికి తోసేస్తాం, డిగ్రీ ఇచ్చి బయటికి పంపించేస్తామనే కాలేజీలు తప్ప, లేకపోతే ఇంత జరుగుతున్నా సరే, ఇంత అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతున్నా సరే, ఇంకా ఏం మార్చకుండా, ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేయకుండా చూస్తున్నటువంటి గవర్నమెంట్ తప్ప అని చెప్పి నాకైతే అనిపించిందనమాట. సో, మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికైతే ట్రై చేయండి.